జీహెచ్ఎంసీలో విలీనంతో మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలు రాజకీయ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అభ్యంతరాలు తెలియజేసేందుకు వారం రోజుల గడువు ఇచ్చారు. మొదటి రోజే 40 మంది తమ అభ్యంతరాలను తెలియజేయగా రెండో రోజు కూడా అదే విధంగా చాలా మంది తమ అభ్యంతరాలను తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ సంబంధించి 300 వార్డులకు కూడా విభజించింది. మరోవైపు వారం రోజుల పాటు కూడా సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. అది రాజకీయ పార్టీల నుంచి కావచ్చు, లేకపోతే స్థానికులు ఎవరైతున్నారో వాళ్ళ నుంచి కూడా స్వీకరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో హెడ్ క్వార్టర్స్ లో ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన విజువల్లో కూడా చూసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి తమ అభ్యంతరాలు ఏంటి అనే దానిపైన కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీకున్న ప్రధానమైన అభ్యంతరం ఏంటి, ఏమి ఇచ్చారు మీరు? मैं गोशामल कॉन्स्टिट्यूंसी में 8 डिवीजन करने के लिए दिया मेमोरेंडम और ये क्या बोले तो मोजंजा मार्केट डिवीजन करो बोला, जामबाग में जनरल एससी करो बोला और गन फाउंड्री में एससी महिला एक जनरल रखो बोला और एक एससी रिजर्व करो बोल के बोला. 8 डिवीजन पूरे మీరే నేను హైదరాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ బహుజన్ సమాజ్ పార్టీ. మా ముద్ద ఏంటంటే 300 డివిజన్లు చేశారు కదా, అందులో మాకు ప్రత్యేకించి గోషామల నియోజకవర్గం నుంచి మాకు ఇప్పుడు 6 డివిజన్లు ఉన్నాయి కదా, దానికి 8 డివిజన్లుగా కేటాయించినప్పుడు మేమేమంటారు అంటే మన జాంబాగ్ డివిజన్లో ఎక్కువ ఎస్సీ జనాభా ఉన్నది కాబట్టి మేము దానికి ప్రత్యేకించి ఆ డివిజన్కి మేము ఎస్సీ రిజల్ట్గా ఒక డివిజన్ చేయమని చెప్పినాం. అదేవిధంగా గన్పౌండ్రి డివిజన్కి మహిళా డివిజన్ ఉంది. అయితే దీనికి మేము చాలా పెద్దగా ఉంది గన్పౌండ్రి డివిజన్ కాబట్టి దానికి మేము ఇంకొక డివిజన్గా 2 డివిజన్గా మార్చమన్నాం. దానికి జాంబాగ్ డివిజన్కి ప్రత్యేకించి మోజంజా మార్కెట్ డివిజన్గా ప్రకటించమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది ఒక లెక్కలకు రాదు, ఒక ఎగ్జిబిషన్, అది దాని పేరు పెట్టడం ఏంది. ప్రత్యేకించి మేము చెప్పేది ఏంటంటే ఈ జాంబాగ్ డివిజన్కి ప్రత్యేకించి మనం మోజంజా మార్కెట్ డివిజన్గా ప్రకటించమని చెప్పడం కమిషనర్ గారితో కలిసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు మీరు కింద ఇవ్వండి, మేము అట్లా చెప్పలేము, మీరు ఇస్తే ఆడ రూల్స్ ప్రకారంగా ఫాలో కావాలని చెప్పడం జరిగింది. జై భీమ్, జై భారత్. రైట్. 150 వార్డులు ఉండేది జీహెచ్ఎంసీ. ఇప్పుడు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా పూర్తిగా విలీనమైన తర్వాత 300 వార్డులకు కూడా కన్వర్ట్ అయితే అవడం జరిగింది. దీనిపైన చాలా మంది కూడా తమ అభ్యంతరాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీలకు అతీతంగా కావచ్చు, లేకపోతే బయట ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా తమ పరిధిలోకి వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వ్యవహారాలపైన కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఫిర్యాదులు అందడం జరిగింది. నిన్న ఒక్కరోజే 40 ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. మరోవైపు ఇటు విజువల్లో కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే తమకున్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే ఇక్కడ కౌంటర్లో కూడా సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, లేకపోతే స్థానికులు కొంతమంది కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికే చాలా మంది రావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా తమ ఫిర్యాదులను అయితే ఇవ్వడం జరుగుతుంది. వారం రోజుల పాటు కూడా పూర్తిగా కూడా వాళ్ళు సమయం ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల అందరూ కూడా తమ ఫిర్యాదులను ఇవ్వచ్చు అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే కమిషనర్ని కలవడం జరిగింది. వాళ్ళు కూడా తమ పూర్తి స్థాయి విన్నపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్న సలహాలు సూచనలు కానీ లేకపోతే వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ వీటన్నిటిపైన కూడా ఇప్పటికే కమిషనర్ కూడా కలిసి అందరూ కూడా ఇవ్వడం అయితే జరుగుతోంది. సో ఏదేమైనా కూడా వార్డులకు సంబంధించిన ఏవైతే 300 వార్డులుగా చేయడం జరిగిందో వాళ్ళకున్న అభ్యంతరాలన్నింటినీ కూడా స్వీకరిస్తున్నారు. ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో ఆర్కే హెచ్ఎం టీవీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.